ధర్మశాలలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వీర విహారం చేశాడు. 92 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కొన్ని అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 4 ఐపీఎల్ సీజన్లలో 600 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఆ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. పరుగుల వరద పారుస్తున్నాడు. తాజాగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18వ ఓవర్ వరకు క్రీజ్లోనే ఉన్న కోహ్లీ 47 బంతుల్లో 92 పరుగులు చేశాడు. సెంచరీ మిస్ అయ్యాడు. కోహ్లీ తన ఇన్నింగ్స్లో 7 ఫోర్లు 6 సిక్సర్లు బాదారు. ఈ క్రమంలో 600 పరుగుల మైలురాయిని దాటాడు. ఒక సీజన్లో 600 పరుగులు చేయడం చాలా గ్రేట్. అటువంటిది కోహ్లీ 4 సీజన్లో ఈ అరుదైన ఫీట్ సాధించాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తర్వాత క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్లో 600 పరుగుల క్లబ్లో ఉన్నారు. క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ మూడేసి సీజన్లో 600 పరుగులు చేసిన జాబితాలో ఉన్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 3 ఐపీఎల్ జట్లపై 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై 1000 పరుగులు చేసిన కోహ్లీ తాజాగా పంజాబ్ జట్టుపై కూడా 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మలు కూడా ఉన్నారు. వారిద్దరూ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచారు. డేవిడ్ వార్నర్ పంజాబ్, కోల్కతా జట్లపై ఈ ఫీట్ సాధించగా, రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ జట్లపై 1000 పరుగులు చేశాడు.